నిన్న టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కంచర్ల రామకృష్ణ అనే వ్యక్తి అంటే ఒక కేసీఆర్ కు తొత్తులాగా ఒక 6 పదులు దాటిన వ్యక్తి 60-70 ఏళ్ళు ఉన్న వ్యక్తి అంటే తన స్థాయి మర్చి తన హోదా ఏందో కూడా మర్చి ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక సార్లు రండా అంటే ఇది ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలని కోరుతున్నారు. ఎన్నడూ కూడా మేము భువనగిరిలో మా సంస్కృతి భువనగిరిలో కాంగ్రెస్ సంస్కృతి ఎప్పుడు కూడా 10 ఏళ్ళు ప్రజా జీవితంలో ప్రతిపక్ష నాయకునిగా తిరిగినాం. ఒక 10 ఏళ్ళు ఒలిగొండ మండలంలో 10 ఏళ్ళు ఇక్కడ తిరిగినాము. మేము కానీ మా సహచరులం కానీ భువనగిరిలో కూడా ఏనాడు కేసీఆర్ను అట్లాంటి పరుష పదజాలంతో మేము మాట్లాడలేము. మేము ఒక గౌరవంగానే మాట్లాడినాం తప్పితే మేము ధర్నాలు చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, ప్రజల తరఫున పోరాటం చేసి ఉండొచ్చు. కానీ ఎన్నడూ ఆఖరికి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మేము ఎన్నడూ కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. ఒక సింగిల్ విండో గెలిచినటువంటి వ్యక్తి ఆయన తొత్తు అని చెప్పి ఆయిల్ ఫెడ్ చైర్మన్ ఇస్తే ఆయన భక్తి అంతా కూడా కేసీఆర్ ఏడలో ఉన్న ఆయన భక్తి అంతా చూపెట్టుకోవడానికి అడ్డమైన మాటలు మాట్లాడి మా కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఈరోజు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో ఓడగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేస్తే ఈరోజు ఎక్కడ కెలిగించుకుందాం, ఎక్కడ మళ్ళా జనంలోకి పోదామని ఆలోచన చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. నిన్న వాళ్ళు రెచ్చగొట్టి అడ్డగోలు పరుష పదజాలంతో మాట్లాడితే, స్థాయిని మించి మాట్లాడితే ఏ కార్యకర్త ఊకోడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ యువతల వాళ్ళ గుండెలో పెట్టుకుంటారు. వాళ్ళు ధర్నాకు చేస్తామని పోయినప్పుడు సరే ధర్నా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ధర్నాలు కానీ ఇట్లాంటివన్నీ సహజం. ఈ ధర్నాలు చేసే సందర్భంగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి పోయినప్పుడు మరి ఆడ ధర్నా చేసే క్రమంలో ఆడ ఉన్న అప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి పోతూ వీళ్ళని కెలిగించి మళ్ళా రెచ్చగొట్టి మాట్లాడితే యువతను 60-70 ఏళ్ళు ఉన్న వ్యక్తే పరుష పదజాలంతో స్థాయిని మరిచి మాట్లాడితే యువ రక్తం ఎవ్వరు ఊరుకోరు. యువ రక్తం ఎప్పుడు ఊరుకోదు. మా యూత్ కాంగ్రెస్ అసలు ఊరుకొని ముచ్చటే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈడ కాదు ముఖ్యమంత్రిని అంటే ఊరుకునే ముచ్చట్లేదు. ఎవ్వరు వాళ్ళ స్థాయి మించి మాట్లాడితే మాత్రం ఇక ఊరుకునే ముచ్చట ఉండదని మళ్ళొకసారి మేము చెప్తా ఉన్నాం. ఇది చాలా తప్పుడు కార్యక్రమం. కంచర్ల రామకృష్ణ రెడ్డి పైల శేఖర్ రెడ్డి పక్కకు కూర్చొని ఆయనతో మాట్లాడిస్తాడు. చప్పుడేక బుద్ధిమంతుల్లాగా కూర్చొని రామకృష్ణ తోటి మాట్లాడిస్తాడు. రెచ్చగొట్టే కార్యక్రమం, రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తాడు. సో అదొకటి. మేము ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా పరిధి దాటి మీరైనా మేమైనా ఇది డెమోక్రటిక్ వేలో మాట్లాడాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి. కానీ ఇది తప్పు అని కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం, తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. మళ్ళా ఇట్లాంటి ఘటనలు మళ్ళా జరగొద్దని కూడా ఈరోజు మేము వార్నింగ్ ఇస్తున్నాం. కంచర్ల రామకృష్ణ మీద మేము చెప్తా ఉన్నాం, ఇన్నిసార్లు నువ్వు ఒకసారి కాదు 10 సార్లు అంటే ఈరోజు ఆయన మీద తప్పకుండా కేసు బనాయిస్తాం, దానికి ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని కూడా ఈ సందర్భంగా మేము పోలీస్ మిత్రులను కూడా కోరుతున్నాం. నిన్న మా వాళ్ళు కూడా ఇక్కడ టౌన్ కాంగ్రెస్ కేసు చేశారు కదా, ఆయన మీద కూడా చేసారు. మా యూత్ మీద కూడా కేసు అయింది. నిన్న మళ్ళా తర్వాత ఆడ ఏది అంబేద్కర్ చౌరస్తా దగ్గర మళ్ళా ఫ్లెక్సీలు తగలబెట్టి వాళ్ళు రెచ్చగొడతారు. నిన్న గడబడికి అంతా కూడా కారణం కంచర్ల రామకృష్ణ వాళ్ళ ప్రెస్ మీట్ అంటే కెలిగుచ్చుకునే కార్యక్రమం. ప్రజా జీవితంలో లేరు, ప్రజల మొత్తం కనుమరుగు అయ్యే సమయంలో రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు. అది అయిపోయింది. మా వాళ్ళు యూత్ పిల్లలు ఇట్లాంటి చెదురుమదురు ఘటనలు గత 20-30 ఏళ్ళకెళ్ళి కూడా మీరు వెనక్కి తిరిగి చూడండి. మన గాంధీ భవన్ దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఇట్లాంటి అంటే యూత్ను వినెవరు నో మా సైకాలజీ ఎట్లుంటుంది. నిన్న పోయింది 7-8 మంది యూత్ పిల్లలు, 7-8 మందే పోయినరు. 7-8 మంది కాకుంటే 10 మంది పోయింటారు. ఎటువంటిది అంటే వాళ్ళు ఒకరు ఇద్దరు ఎక్కువ టెంప్ట్ అయిపోతారు. ఇప్పుడు సీఎం స్థాయి వ్యక్తిని అట్లా అంటే ఆ విధంగా ఓసారి జరగడానికి ఆస్కారం ఉన్నది. ఎమోషన్స్ కంట్రోల్ చేయలేం. మరి ఇక్కడ ప్రజాప్రతినిధి పైలశేఖర్ రెడ్డి ఏమంటుండు, గుండాలంట, గుండాలు లెక్క పడుతున్నారు మా యూత్ కాంగ్రెస్ పిల్లలు. నీకు 30-40 మంది పోయిరంటే వాళ్ళు చూస్తే ఎట్లున్నారు.
చిన్న పిల్లల యూత్ పిల్లలు 20-25 ఏళ్ల పిల్లలను పట్టుకొని గుండాలు అంటున్నారు. గ్రాడ్యుయేట్ చదువుకున్న యువతను నువ్వు గుర్తుపడతావా? నీ కార్యకర్తనే నువ్వు గుర్తుపట్టవు, వాళ్ళని గుండాలంట. అవును, నయీం ఆగడాలు ఎప్పుడు జరిగినాయి? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టిఆర్ఎస్ ప్రభుత్వ మొదటి 5 ఏళ్లలోనే నయీం ఆగడాలన్నీ జరిగినాయి. ఇక్కడ భయభ్రాంతులను చేశారు, ప్రజలను కబ్జాలు పెట్టినరు, భూములు కొట్టేసినరు. ఎక్కడ పోయినాయి ఆ భూములు? ఆస్తులు ఎక్కడ పోయినాయి? మీ హయాంలో జరిగిన ఆస్తులు ఎక్కడ పోయినాయి? ఆ భూములు ఎక్కడ పోయినాయి? మొత్తం అరాచకాలు జరిగింది మీ మొదటి 5 ఏళ్ల కాలంలో. మళ్ళా 2-5 ఏళ్ల కాలంలో ఏమైంది? నయీం పోయిండు అనుకుంటే ఈ బుద్ధిమంతుడు కూడా ఈడ వెంచర్ చేసాడు 100 ఎకరాలల్లా. 100 ఎకరాలు ఆడ రాగిర్ భూముల రైతుల భూములు 200 ఎకరాలు పోతున్నాయి. ఆడ త్రిబుల్-ఆర్ ఇటు దిక్కు టర్న్ చేస్తారు, అలైన్మెంట్లు మార్చుకుంటారు. ఆ రోజు అంటే ప్రజల తరఫున 100 ఎకరాల ఆస్తులు పోతుంటే వాళ్ళ తరఫున ఉండరు. ఆ త్రిబుల్-ఆర్ పోయేది మాకు తెలియదు అంటారు. వీళ్ళ వెంచర్ 100 ఎకరాలు వెంచర్ చేస్తారు, 100నో ఎంతనో. అలా అసైన్ ల్యాండ్లు కూడా ఉన్నాయి. ఈరోజు కబ్జా అంటున్నాడు. కబ్జా చేసింది మొదలు పైలశేఖర్ రెడ్డి అని చెప్తున్నాం. ఈరోజు నీ 100 ఎకరాల వెంచర్ల అసైన్ ల్యాండ్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నాం. సర్వే చేయండి. అలా ఆడ ఏది ఆడ కాల్వ కూడా ఏది మాసుకుంటా ఆ చెర్లకు పోయే కాల్వను కూడా మూసేసారు. కంప్లైంట్ కూడా ఇచ్చారు. మా సామల ధర్మారావు కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఆ కాల్వ కబ్జా పెట్టిండ్రు, కాల్వ మూసేసిండ్రు, అసైన్ ల్యాండ్లు కబ్జా పెట్టిండ్రు. అడిగేటేడు లేకపోతే అన్ని చేసుకున్నారు. అక్కడ రైతులను పట్టించుకోలే. త్రిబుల్-ఆర్ పోయేది నీకు తెలియదు అంటావు. కబ్జా పెట్టింది మీరు అని చెప్పి సందర్భంగా మేము చెప్తున్నాం. వాళ్ళ ఆఫీస్లో మా యూత్ పిల్లల ఆవేశానికి లోనై ఒక సందర్భం జరిగితే మళ్ళీ వినాయక చవితి దగ్గరకు వచ్చి మళ్ళీ ఫ్లెక్సీలు పట్టుకొని మళ్ళీ అదే కార్యక్రమం చేస్తారు. మళ్ళీ సాయంత్రం అంటే ఒక దగ్గర ఆగే ముచ్చటే లేదు, మళ్ళీ చేస్తాం. ఈరోజు సరే అంటే ఇవన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం. ఒక భువనగిరి కల్చరు, ఒక సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టాలి. ఎప్పుడు కూడా ఇట్లా చేయలే. మా జాంగీర్ అయితే నిన్నటికెళ్ళి అంటుండే ఎప్పుడు ఇట్లా జరగలేదన్నా అని అంటుండే. నిజంగా కూడా ఇది బాధ అనిపించింది మాకు. ఆడపోయి చెప్పులతో కొడతారు. ఇక్కడ జనం కోసం తిరుగుతున్నాం, జనం కోసం ప్రతి క్షణం ఆలోచిస్తున్నాం. గత సంవత్సరంకి వెళ్ళి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు నిన్న ఆడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు ఓ ప్రెస్ మీట్లో మాట్లాడతారు. భువనగిరిలో అనంట ల్యాండ్ ఆర్డర్ పోయిందంట. భువనగిరిలో ల్యాండ్ ఆర్డర్ లేదు, భువనగిరిలో కబ్జాలకు భూములు గురవుతున్నాయి. మేము ఎంత బాగా చేసినాం, ఎంత గొప్పగా చేసినాం. మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం, ఏ జెండా పట్టకుండా వచ్చి చక్కగా ఎమ్మెల్యే అయ్యాడు. ప్రజలతోటి సంబంధం లేదు, ప్రజలలో తిరగలే, చక్కగా వచ్చి ఎమ్మెల్యే అయితే 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటివి. ఓడిపోగానే మళ్ళా చక్కగా సంవత్సరం కనుమరుగైనావు. మీడియాలో కూడా వచ్చింది. సంవత్సరం కనుమరుగైపోయినావు. వాస్తవమా కాదా? ఇది సంవత్సరం కనుమరుగైనావు. కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఆలోచన చేసినావు. నేను అడ్డుపడకపోతే ఈరోజు కాంగ్రెస్ లో ఉంటుండే పైలశేఖర్ రెడ్డి. ఇది వాస్తవమా కాదా? అంటే ఏడు అధికారం ఉంటే ఆడనే ఉంటాం. మేము ఆ రోజు కూడా చెప్పినాం, ప్రతిపక్షంలో ప్రజల తరఫున పోరాటం చేసినాం. మేము ఆ రోజు ప్రతి విషయం ప్రతి దాని మీద మాట్లాడినాం, పోరాటం చేసినాం, కొట్లాడినాం. కానీ ఇట్లా పదజాలం అవతలని అవమానపరిచే విధంగా మాట్లాడలే. అంటే ప్రతిపక్షంలో కూడా ఒక మనిషి తన వంతు కార్యక్రమం చేస్తే అది కూడా ఒక తృప్తిని ఇస్తుంది. అట్లా ప్రతిపక్షంలో ఉండవాయా నువ్వు అని మా పార్టీ అంటే అన్ననే సరే ఆడ అయిపోయినట్టుండు. లేకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటుండే శేఖర్ రెడ్డి. అంటే కాంగ్రెస్ వాళ్ళ ఏ పార్టీ అయినా కార్యకర్తలు, నువ్వు నాయకుడు అనేటోడు కార్యకర్తలు కానీ ప్రజల తరఫున ఎప్పటికి ఉండాలి. గెలిచినా ఓడినా అది చేయలే. అంతకుముందు జెండా పట్టలే, ఓడిపోగానే మళ్ళీ తర్వాత కూడా జెండా పట్టలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.